ఎంజీరావు గారు, ఇక ఫైనల్గా నాటో దేశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ దాడికి సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో యుద్ధానికి రెడీ అవుతూ ఉన్నట్టుగా సంకేతాలు ఇస్తూ ఉన్నారు పుతిన్. మరి నాటో దేశాలు పుతిన్తో యుద్ధానికి సిద్ధమవుతాయా? ట్రంప్ వైఖరి ఎలా ఉండొచ్చు? ట్రంప్ నాటోకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? అసలు పుతిన్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఫిబ్రవరి 2022 గత 3 సంవత్సరాల 7 నెలలుగా వ్లాడిమిర్ పుతిన్ రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఆయన అనేది ఏంటంటే, ఈ ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవుతే మా రష్యా అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది కాబట్టి ఆయన 3 సంవత్సరాల 7 నెలలుగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. కానీ ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధపడితే ఇటు యూరోప్లో ఉన్న నాటో దేశాలు ఒప్పుకోలేదు. ఈ రష్యాకి ఎగినెస్ట్గా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి నాటో దేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఈ పోలాండ్ లాంటి దేశాలు జెలెన్స్కీకి నిధులు ఇవ్వడం, ఆయుధాలు ఇవ్వడం చేస్తూనే ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఆగాలంటే అవి ఒప్పుకునే పరిస్థితి ఇక్కడ లేదు. జెలెన్స్కీనే సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని ఏం చేస్తారు, రీసెంట్గా పుతిన్ ఒక స్ట్రాటజీ మార్చేశారు. అది యుద్ధ వ్యూహంలో అని చెప్పవచ్చు. అదేంటి, ఇక మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్న నాటో దేశాలను నేను అటాక్ చేస్తున్నాను అనుకుంటా ఆయన ఏం చేశాడు, ఇటు పోలాండ్, అటు ఎస్తోనియా, లాత్వియా, లిథునియా, బాల్టిక్ నేషన్స్ అంటారు, తర్వాత నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, స్కాండినేవియన్ నేషన్స్, వీటి యొక్క ఎయిర్ స్పేస్ ఆయన ఉల్లంఘించేస్తున్నాడు. ఏ విధంగా, డ్రోన్లు, తర్వాత ఈ సుఖోయ్ 30 ఫైటర్స్ లాంటివి పంపించడం, ఎయిర్ స్పేస్ని ఉల్లంఘించేస్తున్నాడు. ఇప్పుడు నాటో దేశాలు రష్యా యొక్క ఈ డ్రోన్ని, షిప్పుల్ని, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్స్ని కూల్చేస్తే వెంటనే నాటోతో రష్యా యుద్ధం వస్తుంది. కానీ అవి ఏం చేస్తున్నాయి, పోలాండ్ ఇవి కేవలం ఈ పంపించే డ్రోన్లని అడ్డుకుంటున్నాయి తప్ప ఇటు రష్యా మీద అటాక్ చేయడం లేదు. ఎందుకంటే రష్యా మీద అవి అటాక్ చేయడం మొదలుపెట్టిన మరుక్షణం అది 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు నాటో దేశాల్లో ఆర్టికల్ 5 ప్రకారం ఒక దేశం మీద అటాక్ చేస్తే అవి వచ్చేయాలండి. కానీ నాటో దేశాలు యుద్ధానికి పాల్పడడం లేదు. అంటే ఏంటి, రష్యా వాటిని ప్రొవోక్ చేస్తుంది, రెచ్చగొడుతుంది. యుద్ధానికి రాగలగరా, మీరు రండి రావాలితే, కానీ మీరు ఉక్రెయిన్కి సహాయం చేస్తున్నారు, ఉక్రెయిన్కి సహాయం చేస్తే నేను ఒప్పుకోను, మీ మీద కూడా దాడికి నేను వస్తాను అంటూ రష్యా ఏం చేస్తుంది, ఇక్కడ తన ఒరిష్నిక్, తర్వాత సాతాన్, జార్ బాంబులు కలిగిన సాతాన్ మిస్సైల్స్, ఏది SR అనే మిస్సైల్స్ని అది అటాక్ పెట్టుకుంది. డెడ్లీ హ్యాండ్ని అలర్ట్ చేసింది. బొలిగరాడు అనే అతి భయంకరమైన అణుక్షిపణిని అది రెడీ పెట్టింది. ఏది, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో పాటు ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అన్నిటినీ బ్యారెంట్ సీ నుంచి, ఉత్తర నుంచి ఈ జులై స్టామ్ అంటూ ఒక ఆపరేషన్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. గుర్తుపెట్టుకోవాలి, ఇటు రష్యా వెళ్ళి చైనాతో కలిసి ఆపరేషన్ చేస్తుంది. ఒక పెద్ద వార్ గేమ్ మొదలుపెట్టింది మన యూరోప్లో, బెలారస్లో, అది గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర కొరియా అధ్యక్షుడితో కలిసి ఆ సైన్యం హెల్ప్ తీసుకుంటుంది ఉక్రెయిన్లో. సో ఉక్రెయిన్లో తీవ్రమైన దాడులు చేస్తుంది. ఉక్రెయిన్ కీవ్ మీద ఉక్రెయిన్ ఆక్రమణకి వెళ్ళిపోతుంది. సో రష్యా యొక్క తన శక్తినంతా కూడగట్టుకుని నాటోని యుద్ధానికి ఇన్వైట్ చేస్తుంది. నాటో మీద యుద్ధం చేస్తున్నా, బాంబులు వేస్తున్నా, ఈ డ్రోన్లు వేస్తున్నా నాటో దేశాలు మాత్రం యుద్ధానికి రావడం లేదు. ఎందుకు అంటే వాటి ముందు చాలా యాంబిగ్యూటీ ఉంది. ఎందుకంటే నాటో దేశాలు యుద్ధం చేయడానికి వెళ్తే మరి అమెరికా సపోర్ట్ చేస్తుందా యూరోప్ కంటే? ఇప్పుడు ప్రస్తుతం సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు. ఎందుకంటే అమెరికా అనేది తన దృష్టి అంతా ఇటు చైనా, పసిఫిక్ మహాసముద్రంలో పెట్టుంది దాని దృష్టిని. కాబట్టి దృష్టిని పట్టుకెళ్ళి మరి యూరోప్లో పెట్టలేదు. కాబట్టి ట్రంప్ పుతిన్కి ఎగనెస్ట్ యుద్ధం చేయడానికి వెనక్కి తగ్గుతున్నాడు. కాబట్టి యూరోపియలో ఉన్న ఈ నార్త్ అమెరికాలో ఉన్న కెనడా, అమెరికా మినహాయిస్తే మిగిలిన 30 దేశాల్లో యుద్ధం చేయాలి రష్యాతో అవి యుద్ధం చేస్తే మాత్రం తట్టుకోలేవు. అమెరికా లేని నాటో రష్యాని తట్టుకోలేవు. కాబట్టి అవి వెనక్కి తగ్గుతున్నాయి. ఒకవేళ ఇంకోటి ఏంటంటే, నాటో దేశాలు ఒక్కసారి అమెరికా ప్రొవోకేషన్స్కి లొంగితే అవి కూడా ప్రతిస్పందిస్తే ఇక 3వ ప్రపంచ యుద్ధం దాన్ని ఆపే పవర్ ఎవరికీ ఉండదు. కాబట్టి నాటో దేశాలు వెనక్కి తగ్గుతున్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి పుతిన్ వార్ గేమ్ ఏంటి, నాటో దేశాలు ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధానికి వస్తే నేను రెడీ అయిపోయాను, నేను చేసేస్తాను, ఇంకెందుకంటే పరిస్థితి లేదు, అవి ఉక్రెయిన్ని ఆపడం లేదు, ఉక్రెయిన్ మాకు ఇమ్మంటే ఇవ్వడం లేదు, డిమాండ్లు కుదుర్చుకోవడం లేదు. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధమా లేదా అంటే నాటో దేశాల ముందు రెండే ఆప్షన్స్, యుద్ధమా లేదా శరణమా, ఏది కావాలి అనేది పుతిన్ ఈరోజు వాళ్ళని అడుగుతున్నాడు. యుద్ధం అనుకుంటే నేను రెడీ, లేదా మీరు శరణం మేము రెడీ అనుకుంటే ఉక్రెయిన్ను మీరు సపోర్ట్ చేయకుండా ఉక్రెయిన్ భూభాగాన్ని నేను ఆక్యుపై చేస్తుంటే మీరు మాట్లాడకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే, అంటే ఉక్రెయిన్ని
రష్యాకి ఇచ్చేస్తే వాళ్ళు యుద్ధం చేయడు పుతిన్. ఉక్రెయిన్ మాకు ఇవ్వకపోతే దానికి సపోర్ట్ చేస్తే నేను యుద్ధానికే వస్తాను, మీరు కాసుకోండి అని చెప్పేశాడు పుతిన్. ఇంకా డైరెక్ట్గా వేసేసాడు వాళ్ళని అటాక్. ఎంటైర్ నార్వే, స్వీడన్ నుండి ఇటు పోలాండ్, ఇటు మాల్డోవా, మొత్తం జర్మనీ బౌండరీలో మొత్తం రష్యా దళాలు మోహరించున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో బ్యారెంట్ సీలో దాని బొలగరాడో సాతాన్ మిసైల్స్ మోహరించేశాడు. ఇటు పసిఫిక్ మహాసముద్రంలో జపాన్కి ఎగ్నెస్ట్గా ఆయన మోహరించేశారు. ఇక్కడ వార్ గేమ్ జరిగినాయి, అక్కడ వార్ గేమ్ జరిగినాయి. చైనా రెడీగా ఉంది దాన్ని సపోర్ట్ చేయడానికి. మొన్న విక్టరీ డే పీరియడ్లో వాళ్ళు చెప్పేశారు. కాబట్టి ఇక నాటోకి దిక్కు లేదు. ఉక్రెయిన్కి సపోర్ట్ ఆపేసి రష్యాకి ఉక్రెయిన్ అప్పచెప్పి శాంతిని కోరుకోవడమా, లేదా ఉక్రెయిన్ సపోర్ట్కి వెళ్ళి మూడో ప్రపంచ యుద్ధమా? ఇది ఈరోజు పుతిన్ను నాటో దళాల ముందు పెట్టిన, నాటో దేశాల ముందు పెట్టిన అల్టిమేటం. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి రెడీగా ఉన్నారు. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తన మూడో ప్రపంచ యుద్ధానికి తాను రెడీ అంటున్నారు. కానీ మూడో ప్రపంచ యుద్ధం అది యూరోప్లో మొదలు పెడితే ఆయన రారు. ఎందుకంటే మీరు ఇప్పటికే ఆయన చెప్పేస్తున్నాడు, నాటో దేశాలు అమెరికా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి, డబ్బు డిఫెన్స్ బడ్జెట్ ఇవ్వడంలే, మిమ్మల్ని మీరే రక్షించుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు అమెరికా పాటుపడుతుందంటే అమెరికా ఇటు చైనాని ఆపడానికి ఎక్కువ దృష్టి పెడుతుంది. కాబట్టి ఎక్కువ ఇప్పుడు ఆయన అంటున్నాడు, పేపర్ మీదే పులది, ఇప్పుడు పుస్తకం దగ్గర ఏమీ లేదు, మీరు వెళ్ళి అటాక్ చేయండి, మీరే వెళ్ళి అటాక్ చేయండి అంటున్నాడు. నేను ఇప్పుడే రాను, అక్కడ చైనా ఉందా, అది వచ్చినప్పుడు నేను రంగంలోకి వస్తానని. దీన్ని ఆసరా తీసుకుని పుతిన్ ఇక్కడ వార్ గేమ్ ఆడుతున్నారు. కాబట్టి నాటో దళాలు, నాటో దేశాలు యుద్ధాన్ని కోరుకోకూడదంటే కేవలం ఉక్రెయిన్కి సపోర్ట్ ఆపేసి ఉక్రెయిన్తో రష్యా శాంతి ఒప్పందానికంటే రష్యా అడిగిన డిమాండ్ ఉక్రెయిన్లో ఇవ్వడమే. కాబట్టి అది శరణం అవుద్ది, సంధి అవుతుంది, లేదా రణాన్ని కోరుకుంటే మూడో ప్రపంచ యుద్ధం. భయానకమైన యుద్ధ వాతావరణం. అంటే 1945లో యుద్ధం ముగిసిన తర్వాత యూరోప్ కాంటినెంట్లో ఇంతటి భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని మళ్ళీ ఇప్పుడు కనీవిని ఎరుగునంతటి యుద్ధ వాతావరణాన్ని ఈరోజు పుతిన్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఇటు ఇష్కిందరు, తర్వాత ఒరిష్నిక్కు, సాతాన్ లాంటి క్షిపణులు, బొలిగరాడు లాంటి క్షిపణులతో రష్యా ఇన్విన్సిబుల్ పవరు, సుమారు 5500 అణ్వాయుధాలు కలిగి, డెడ్ హ్యాండ్ కలిగి ఉందన్నమాట. దీన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కాబట్టి నాటో దళాలు బాధ్యతాయుతంగా వెనక్కి తగ్గుతున్నాయి. మరి ఈరోజు పుతిన్కి లొంగి వాళ్ళు శాంతి కుదుర్చుకుంటారా, యుద్ధం అంటారంటే నా అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే నాటో దళాలు ఎంత ప్రొవోక్ చేసినప్పటికీ రష్యా వాళ్ళు యుద్ధానికి రాకపోవచ్చు. కాబట్టి వాళ్ళు శాంతి ఒప్పందం వైపు మొగ్గు చూపవచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇండియా అనేది చాలా కీ రోల్ ప్లే చేయాలి. ఎందుకంటే మోడీ రంగంలో దిగితే దీన్ని శాంతిని ఆపొచ్చు అనేది యూరోప్ దేశాల్లో ఒక అభిప్రాయం. కాబట్టి మోడీని ఏదో విధంగా రంగంలో దించి పుతిన్తో మాట్లాడించి ఈ ఒప్పందం కుదిర్చే అవకాశాలు మనకి ఇక్కడ పుష్కలంగా అనిపిస్తాయి.